ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఆగండి, మనము మన నిరీక్షణ నిమిత్తమై, ఈ మాట అందరిన వెనక చెప్పండి, మన నిరీక్షణ నిమిత్తమై, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఎందుకని? ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు? నీలో ఉన్న నిరీక్షణ. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. నిరీక్షణ కలవారులారా మీకు రెండంతలుగా మేలు చేస్తాను, రెండంతలుగా మేలు చేస్తాను. నిరీక్షణ గలవారులారా మిమ్ములను నా చేతిలో ఒక ఆయుధముగా ప్రయోగిస్తాను. నిరీక్షణ గలవారులారా నేను మిమ్మల్ని వాడుకునే విల్లుగా చేస్తాను. నిరీక్షణ లేనోడికి ఏదీ లేదు. అర్థమైందా? అందుకని ఏ విషయంలో నమ్మకస్తున్న? మొదటగా మన పాపములను క్షమించి, మన దుర్నీతులను మనం విమోచించి, మనను పవిత్రపరచుటలో ఆయన నమ్మకమైన వాడు. అట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రెండవది, ఒక విషయం నువ్వు నిరీక్షిస్తున్నావు, తప్పక ఇది నా జీవితంలో జరుగుతుంది. నా దేవుడు దీన్ని చేయుటకు సమర్థుడు. అబ్రహామట నిరీక్షణ కలిగి నమ్మాడట. ఏంటి? తాను అనేక జనాంగములకు తండ్రిని చేస్తానని దేవుడు మాటిచ్చాడు. అది జరుగుతుంది అనటానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. శారాగర్భం మృతతుల్యమైంది, అబ్రహాం ముసలివాడైపోయాడు. ఇద్దరికి సంతానం కలిగే అవకాశం లేదు. కానీ చెప్పింది ఎవరు? దేవుడు. నిరీక్షించాడు. తాను అనేక జనాంగములకు తండ్రిని కొన్నట్లు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, అసలు దేవుడు ఏదో చెప్పాడు జరుగుతుంది అని నిరీక్షించటానికి ఆధారం లేదు. కానీ అబ్రహామట నిరీక్షణ కలిగి, నేను అంటాను, నీకు ఒక ఆధారం ఉంటే నిరీక్షణ వస్తే అది విశ్వాసం కాదు. అసలు దేవుడు ఒకటి చెప్పాడు, వినండి, దేవుడు ఒకటి చెప్పాడు, అది జరుగుతుంది అనటానికి ఆధారం లేదు. దేవుడు నీతో ఏదో చెప్పాడు, నువ్వు మూడో ఆకాశానికి ఎక్కిపోతావు బతుకుండగానే అన్నాడు. నేను పౌల్నా, నాకు ఏ ఆధారం ఉంది అన్ను అంటే? దేవుడు నీతో ఏదో చెప్పాడు, అది నీ జీవితంలో జరగటానికి అసలు ఆధారం లేదు. అట్లాంటి సమయంలో ఇది జరుగుతుంది అని అబ్రహాము నమ్మాడు, నిరీక్షించాడు. కాబట్టి దేవుడు అబ్రహామును అనేక జనాంగాలకు తండ్రి. ఆ సంతానం పొందటానికట దేవుడు బలమును అనుగ్రహించాడటండి. ఏంటి? బలాన్ని ఇచ్చాడంట. సంతానం కలగటానికి యవనస్తుడిగా చేశాడు అబ్రహాముని ఆ వయసులో. శారమేం పరిశుద్ధాత్మ వలన గర్భం అవులా. మరలా అబ్రహాముని దేవుడు నూతన బలంతో నింపాడు, నిరీక్షించాడు, నూతన బలంతో నింపాడు. నీ విషయంలో కూడా నిజంగా ఒక నిరీక్షణ ఉంటే, ఏ విషయంలో నువ్వు నిరీక్షిస్తున్నావో దాన్ని నువ్వు నోటితో ఒప్పుకో. దేంతో ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకో. మనము నిరీక్షించిన విషయమై మనం ఒప్పుకుంటే, మన నోటితో ఇది జరుగుతుంది అని మనం ఒప్పుకుంటే, దాన్ని నెరవేర్చుటలో నీ దేవుడు నమ్మకమైన వాడు. ఆ మాట మరలా చదవండి. నిరీక్షణ విషయమై ఎబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక
మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. దేవుడు మన పరిచర్యలను ప్రపంచవ్యాప్తంగా తన మహిమ కొరకు వాడుకోబోతున్నాడు. నిశ్చలంగా పట్టుకుందాం, నోటితో ఒప్పుకుందాం, హృదయమందు విశ్వసిద్దాం, రక్షణ కలుగునట్లు నోటితో. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఒక రక్షణ కార్యం జరగాలంటే నోటితో మాట్లాడరే, ఒప్పుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నువ్వు మౌనంగా కూర్చుంటే జరగదు. దేవుడు నీతో వాగ్దానం చేశాడు, దాన్ని నువ్వు నిరీక్షిస్తున్నావు, జరుగుతుంది అని. నిరీక్షించినప్పుడు నువ్వు నిరీక్షణ పెట్టుకోవడమే కాదు, నిరీక్షించిన దాన్ని నోటితో పట్టుకోండి, ఒప్పుకోండి. ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? హృదయమందు విశ్వసిస్తావు, రక్షణ కలుగునట్లు. అంటే అర్థం ఏంటి? రక్షణ అనే దాంట్లో నువ్వు విశ్వసించినది ఏది ఉందో, స్వస్థత, విడుదల, పాపం నుండి విమోచన, లేకపోతే దైవిక ఆశీర్వాదమా, దైవిక సమృద్ధి, అదంతా రక్షణలో మిళితమై ఉంది. అది నీ జీవితంలో కలుగునట్లు నువ్వు నోటితో ఒప్పుకోవాలి. నిరీక్షించిన దాన్ని నోటితో 10 మందితో రోజు ఒప్పుకోవాలి. నేను నమ్ముతున్నానండి, ఒక మనుషుడు నీతో కనబడ్డాడు, ఈ విషయంలో దేవుడు నేను నమ్ముతున్నానండి, ప్రభు నా పట్ల ఇది కార్యం చేస్తాడని ఎదురు చూస్తున్నానండి, నాకు ఈ వాగ్దానం ఉందండి, ఇది పరిచర్య ద్వారా జరుగుతుందండి. మాటికి ఎదురైన ప్రతివాడితో, సహోదరుతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో, నీ సోదరుడితో, నీ పక్కనున్న విశ్వాసితో నీ పట్ల దేవుడు నెరవేరుస్తానన్న దాన్ని నమ్మి నిరీక్షించి, అది జరుగుతుందని నిరీక్షించి, అది నీ జీవితంలో జరిగినట్లు నోటితో ఒప్పుకున్నప్పుడు నీ ఒప్పుకున్న దానిని నెరవేర్చుటకు ఆయన నమ్మదగినవాడు. నిరీక్షణ నీకు లేదు, నోటితో ఒప్పుకోవు, నీకెందుకు చేస్తాడు? ఎందుకు చెయ్యాలి? అది అధర్మం. దుర్నీతి అంటే అదే అధర్మం. దేవుని ధర్మం ఒకటి, నువ్వు విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని జరుగుతుందని నువ్వు నమ్మితే నిరీక్షించాలి, దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. అది నీ జీవితంలో జరగాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఇది దేవుని నీతి, దేవుని ధర్మం. ఈ ధర్మాన్ని నువ్వు అమలు చేయనప్పుడు నీ పట్ల ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు. చేసిన అర్రాకూర అనుభవిస్తావు తప్ప పూర్తి వాగ్దాన ఫలం నువ్వు అనుభవించవు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ సంవత్సరం మహాద్భుతాలు చూసే సంవత్సరం, దేవుని పిల్లలు మహర్దశకు వెళ్ళే సంవత్సరం, వారి దుర్దశలను విడిచిపెట్టే సంవత్సరం, దేవుని నామానికి ప్రపంచములో అత్యున్నత మహిమ కలిగి దేవునికి భయపడే వచ్చరం, దేశములు దేవుని తట్టు త్రిప్పబడే వచ్చరం. ఎక్కడెక్కడ స్వార్థ లేదో అక్కడ యేసు నామం ప్రతిధ్వనించేటట్లు ప్రపంచం మీదకి విరుసుకు పడబోతున్న ఉప్పెనులు రాబోతున్న వచ్చరం. తండోపతండులుగా నీతిమంతులు, అనీతిమంతులు కూడా దాంట్లో బలైపోతారు. రక్షణ కార్యం జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. నిరీక్షించు, నోటితో ఒప్పుకో. ఇది ధర్మం. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, దేని విషయంలో నీ దేవుడు నమ్మకస్తుడు. నీ దేవుడు నీ విషయంలో ఏది చేస్తాడని నువ్వు నిరీక్షణతో కనిపెడుతున్నావో, నిరీక్షణతో కనిపెట్టడం కాదు సోదరుడా, దాన్ని నువ్వు నోటితో. నేను ఎప్పుడు మాట్లాడతా, నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎవరో చిన్న మాట్లాడుతుంటా, ఈ కార్యం జరుగుతుందయ్యా చూడండి అంటారా ప్రతిసారి అంటానా? ఎవరు వచ్చిన రోజు అంట, ఇవాళ కనబడిన అంట, రేపు కనబడిన అంట, మీతో అంట, ఆయనతో అంట, అందరితో అంటూనే ఉంటాను, నోటితో ఒప్పుకుంటూనే ఉంటా. నువ్వు నోటితో ఇది జరుగుతుందని నిరీక్షించి ఎదురు చూస్తూ నీ నోటితో ఒప్పుకున్నప్పుడు, నీ నోటితో ఒప్పుకున్న దాన్ని నెరవేర్చుటలో, అమలు చేయుటలో నీ దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నీ హృదయంలో నిరీక్షణ ఉన్నా సరిపోదు, దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉన్నా సరిపోదు. నిరీక్షించిన నీవు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు, 10 మందికి దాన్ని చెప్పినప్పుడు, అది విశ్వాసంతో చెప్పినప్పుడు, దాన్ని నీ జీవితంలో నెరవేర్చుటలో నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఒప్పుకోపోతే ఆయన నమ్మదగిన వాడు కాదు. పాపములు క్షమించుటలో ఆయన నమ్మదగిన వాడు.
అది జరగాలంటే నువ్వు 3 మెట్లు ఎక్కాలి. 1, నీ పాపలను ఒప్పుకోవాలి. 2, నీకు విరోధంగా తప్పు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించి మర్చిపోవాలి. 3, దేవునితో అన్యోన్య. ఈ 3 మెట్లు నువ్వు ఎక్కితే పాపములను క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు. నెక్స్ట్ 2వది, నీ నోటితో నా దేవుడు నాకై, నా బిడ్డలకై, నా కుటుంబానికై, నా పరిచర్లకై ఇది చేస్తాడు అని నిరీక్షించి దాన్ని నోటితో నువ్వు ఒప్పుకుంటే దాన్ని నీ జీవితంలో జరిగించుటకు ఆయన నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నీ నోటితో ఒప్పుకో, మాటికి పద్దాక అందరితో రోజు ఇవ్వాలా, రేపు ఎల్లుండే ఒప్పుకొని చూడు, అది నీ జీవితంలో నెరవేర్చేటట్లు చేతులు ఆయన నమ్మదగిన వాడే ఉన్నాడు.